సో పెరిఫెరల్ న్యూరోపతి ఇలా పాదాల్లోనో అరచేతుల్లోనో ఫస్ట్ మొదలవుతుంది. దీన్ని స్టాకింగ్ గ్లవ్ ప్యాటర్న్ అంటాం. దీని యొక్క సిమ్టమ్స్ మనం ముందర డిస్కస్ చేసుకున్నట్టుగా ఆటోనామికా, సెన్సరియా, మోటారా అన్నట్టు మనము విభజించుకోవచ్చు. సో పాదాల చివరిలో కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టుగా ఉండడం, వేడిగా అయిపోవడం, స్పాంజ్ పైన నడిచినట్టుగా ఉండడం సెన్సరీ సిమ్టమ్స్. అదే పాదాల్లో మజిల్స్ వీక్ అయిపోయి వాళ్ళకి గెయిట్ ప్రాబ్లమ్స్ రావడం, బ్యాలెన్స్ తప్పడం, కోఆర్డినేషన్ లేకపోవడం, తర్వాత అవన్నీ మోటార్ కిందకు వస్తాయి. తర్వాత మనకి అక్కడ ఉన్న స్వెట్ గ్లాండ్స్ స్పాయిల్ అయిపోయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, స్కిన్ డ్రైనెస్ అవ్వడం, లేదా అక్కడున్న వాస్కులారిటీ ఇష్యూస్ రావడం అనేవి ఆటోనామిక్ సిమ్టమ్స్లోకి వస్తాయి. మనకి ఈ పెరిఫెరల్ న్యూరోపతి చాలా కాలం లాంగ్ స్టాండింగ్గా ఉంటే ఫిక్స్ డిఫార్మిటీస్ రావచ్చు ఫుట్లో, లైక్ క్లా టోస్ ఆర్ హ్యామర్ టోస్, షార్కోట్స్ ఫుట్ ఆర్ హై ఆర్చెస్ ఆర్ ఫ్లాట్ ఫీట్ డెవలప్ అవ్వచ్చు. అండ్ ఈ ప్రెషర్ పాయింట్స్ వేరియేషన్ వల్ల కూడా ఆ ప్రెషర్ పాయింట్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయో అక్కడ కాన్స్ రావడం, కాన్స్ అలా ఉండి ఉండి అల్సర్స్ ఫామ్ అవ్వడం, దాన్ని మనం తెలుసుకోలేకపోతే అది ఇన్ఫెక్ట్ అవ్వడం అండ్ గ్యాంగ్రీన్ రావచ్చు ఇఫ్ వాస్కులర్ ఇష్యూస్ ఆర్ ఆల్సో దేర్, and this might lead to increased incidence of amputations.